హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. అవునండి, ఇది స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైసే. దీనికోసం మనం 3 ఎగ్స్ ఫ్రై ప్యాన్లో వేసేసుకుందాం. అంటే మనం ఎగ్స్ స్క్రాంబుల్ లాగా చేసుకోవాలి కదా, అందుకని డబల్ ఎగ్ అంటారు కదా, నేను ట్రిపుల్ ఎగ్ వేసుకుంటున్నాను. ఇద్దరికే బట్ 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. అందరూ ఆల్రెడీ బయట చూసే ఉంటారు కదా, అదేవిధంగా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ రెసిపీ అంతా. ఎగ్ స్క్రాంబుల్ చేస్తున్నప్పుడు అది కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదు. కాస్త ఫ్రై అయిపోయిన వెంటనే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్స్ ఈ 4 దానిలోనే వేసుకుని ఎగ్తో పాటుగా దానిని ఫ్రై చేయాలి. అంతేగాని ముందే ఎగ్ అంతా డీప్ ఫ్రై చేశాక అప్పుడు ఇవి వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఆ వెజ్జెస్తో పాటుగా ఎగ్ ఫ్రై అవుతుంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులోనే కాస్త సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ఇంకాస్త చికెన్ మసాలా. ఇంతేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని హై ఫ్లేమ్ మీద దాన్ని బాగా ఫ్రై చేయండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాక 1 స్పూన్ వెనిగర్ వేసుకుని మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే రైస్ వేసేసుకుని మొత్తం ఒక్కొక్క మెతుకు వేడిగా అవ్వాలి, అంతవరకు దాన్ని ఫ్రై చేయాలి. ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్లో కాస్త సాల్ట్ వేసుకుని ఉడకబెట్టండి. మనం ఆల్రెడీ ఉడకబెడుతున్నప్పుడు ఉప్పు వేయడం వల్ల రైస్కి సాల్ట్ కూడా పడుతుంది కాబట్టి ఇంకా టేస్టీగా వస్తుంది. కానీ అన్ని మెతుకులు వేడయ్యేంత వరకు దాన్ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూనే ఉండండి. అప్పుడే మొత్తం ఫ్రైడ్ రైస్కి స్మోకీ స్మెల్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. ఇంకెందుకు లేట్ మరి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నా వీడియోస్ కనుక నేను పెట్టిన వెంటనే కనిపించాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.